దేవుడు అంటే ఏంటి? ఆయన ఆత్మస్వరూపి, ఆత్మ సంబంధమైన వ్యక్తి. శరీరధారిగా వచ్చాడు కదా. ప్రూవ్ చేస్తాం. దేవుడు శరీరధారిగా కూడా వచ్చాడు కదా. వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి మళ్ళా వచ్చాడు కదా, వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శరీరధారిగా మనకు సమస్య కాదు ఇది. ఆయనతో మనకు సమస్య కాదు. అసలు దైవికం, రాముడు కృష్ణుడు, హిందుత్వం ఉంది, ఇస్లాం వాళ్ళు ఉన్నారు, దైవం ఉంది అంటున్నారు. అంటే దైవత్వం అంటే ఏంటి? మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా, కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా? కాదే. హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది, దాన్ని బట్టి కృష్ణుడు మా దేవుడు, రాముడు మాకు దేవుడు, ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు. వాళ్ళు డిఎన్ఏ టెస్టులు చేశారు, మా తండ్రి మా దేవుడు అంటారు. కానీ వాళ్ళు ఇంకో దేవుడిని దేవుడు కాదు, సమస్తానికి రాముడి దేవుడు అనట్లే. మీరు అంటున్నారు కదా, అన్నారు వాళ్ళు. కానీ మీరు అంటున్నారు మేము అంటాం. మరి మీరు అంటున్నప్పుడు మేము చేసుకోవాలి. గాడ్ అంటే దానికి ఏదో ఒక ప్రూవ్ చేసుకుని అక్షరం చంపును ఆత్మ బ్రతికించని ఉంటది. ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ అవసరం లేదు. ఇప్పుడు ఆమె పేరేంది? జాన్ వెస్లీ గారి భార్య బ్లెస్సీ. నేను చీపురు ఊడుస్తుంటే అక్కడ కాదు పైన మట్టుకో అని చెప్పి కిటుకు చెప్పాడు, లేకపోతే నా చెయ్యి నొప్పి వస్తుంది, కందిపోతుంది అని చెప్పి వచ్చాడు. అంటే ఆమె చీపురు ఊడుస్తుంటే చెయ్యి కందిపోతుంది అని చెప్పి అంత కేర్ తీసుకునేవాడు. మీ క్రిస్టియన్స్ లో పాపం ఎంతో మంది నలిగిపోతున్నారు కదా, ఎన్నో కష్టాలతో బాధలు పడేవాళ్ళు లేరా? మరి వాళ్ళని ఎందుకు దర్శించట్లేదు? మళ్ళీ క్రిస్టియన్స్ లోని ఈ పక్షపాతం ఏంటి మళ్ళీ? అంటే వీళ్ళందరూ దొంగలు అనేది ఓ పక్క అర్థం అవుతుంది కదా, ఓ పక్క ఏమో అందరిని రక్షించాలని ఉద్దేశం. మరి నేను సమాధానం చెప్పకుండా నువ్వు అన్ని వెళ్ళిపోతున్నావు. అదే నా ప్రశ్న కంప్లీట్ చేసేస్తాను, తర్వాత మీరే చెప్తారు. 2 ప్రశ్నలు. ఒకటి, కొంతమంది కనపడి మార్చుకుంటున్నాడు, అలాంటప్పుడు మాలాంటి వాళ్ళకి ఎందుకు కనపడ్డు? ఒకటి. రెండోది, క్రిస్టియన్స్ లో కొంతమందికి అద్భుతాలు చేస్తున్నాడు, కనపడుతున్నాడు, మళ్ళీ అదే క్రిస్టియన్స్ లో కొంతమందిని ఎందుకు పట్టించుకోవట్లేదు? అదేమంటే వాళ్ళకి విశ్వాస పరీక్ష పెడుతున్నా. మరి బ్లెస్సీ అక్కకి విశ్వాస పరీక్ష పెట్టవచ్చు కదా, ఆమె రోడ్డు మీద పడేయచ్చు కదా తీసుకొచ్చి. ఎలా వచ్చిందో చూద్దాం. మొత్తం ఉన్న ఆస్తులన్నీ కరగదీసేసి రోడ్డు మీద అడుక్కునే స్థితిలో పడేస్తే అప్పుడు యేసు నమ్ముకుని లేదా విశ్వాస పరీక్ష పెట్టచ్చు కదా. అప్పుడు వాళ్ళ మాత్రం చెయ్యి కందిపోతే మాత్రం దానికి కూడా ఒప్పుకోడా? క్రిస్టియానిటీలో పాపం మొన్న అమ్మాయి భవ్యశ్రీ 8 సంవత్సరాల పాప యేసుని నమ్ముకుని ప్రార్థన చేస్తుంది, చేసి చచ్చిపోయింది పాప. ఎందుకని? చిన్నపిల్లలు చచ్చిపోతున్నా పట్టించుకోడు, వీడు చెయ్యి కందిపోతే ఒప్పుకోడా? గురించి ఏదో మీరు మాట్లాడారు. అంటే ఆమె చీపురు ఏదో ఊడుస్తుంటే ఆమెకి ఏదో చేయి నొప్పిగా ఉంటే సంథింగ్ ఏదో ఇబ్బంది పడుతుంటే ఏదో చేయి కంది పొద్దున్న నొప్పి వస్తుందని అలాగా అమ్మాయి ఇలా పట్టుకో అని ఏదో దేవుడు చెప్పాడంట. నేను వినలేదు. దేవుడు చెప్పాడా అని చెప్పిందా? చెప్పింది కదా, మీరు చూడలేదు అది? నేను చూడలేదు. అసలు మొత్తం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మొత్తం రీల్స్ అంతా జరుగుతుంది, మొత్తం ట్రోల్స్. నాకు తెలియదు. సరే, ఇక్కడ కర్ణాకర్ లాజిక్ గా నేను చెప్తా విను. అంటే నేను ఏదో క్రిస్టియన్ కాబట్టి స్వార్థంగా చెప్పను, లాజికల్ గా చెప్తా. లాజికల్ గా తప్పు కాదు. మరి ఎవరికైనా అప్పు ఇస్తే 100 తీసుకుంటాం, 1000 ఇచ్చినోడి దగ్గర 1000 తీసుకుంటాం, లేదా అంత కృతజ్ఞత కూడా చూపుతాం ఎక్కువ మంది అన్నది. ఇప్పుడు బ్లెస్సీ సిస్టర్ అన్నటువంటి ఆవిడ గురించి నాకు ఎక్కువగా తెలియదు, కానీ నాకు తెలిసిన చిన్న సాక్ష్యం ఏంటంటే అమెరికా దేశంలో ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని యేసయ్య పని చేయడానికి వచ్చింది ఆమె. అర్థమైందా? అమెరికా దేశంలో నన్ను లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. ఆమె అమెరికా దేశంలో డాలర్లను విడిచిపెట్టుకొని లక్షల రూపాయలు విలువ చేసే ఉద్యోగాన్ని వదిలేసుకొని భర్తకు సహాయపడటానికి ఇద్దరు కలిసి ఉద్యోగాలు వదిలేసుకొచ్చేశారు. మరి ఖచ్చితంగా మరి దేవుడు కేర్ తీసుకోవాలి కదా. ఎంత చాలా దేవుని కోసం వదిలేశారు, మరి ఆయన కూడా చాలా తీసుకోవాలి వీళ్ళ పట్ల. సో కాబట్టి దేవుడు మాట్లాడి ఉండొచ్చు. నేను లాజిక్ చెప్పాను, మనం ఎక్కువ ఎవరికి ఇచ్చినా ఎక్కువగా అలాగే ఎక్కువ తీసుకుంటాం. అట్లాగే ఆయన కూడా ఎవరైతే ఎక్కువగా ఆయన పట్ల పని సేవాభారం కలిగి ఉంటారో ఆయన కూడా సేవాభారం అంత పని కలిగి ఉంటాడు. ఇప్పుడు అందరంటే ఆయన ఒకవేళ క్రిస్టియన్స్ గా పుట్టొచ్చు, అయినా వాడి ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, వ్యభిచరిస్తున్నాడు, ఎందుకు వచ్చిందిరా వీడికి ఎయిడ్స్, మరి క్రిస్టియన్ కదా ఇది ఏంటంటే వాడు తప్పది. ఎందుకు చచ్చాడు అంటే తాగాడు, తప్పది. కాబట్టి ఆమె చెయ్యి కందిన ఒకవేళ నొప్పి వచ్చిందని చెప్పినా దేవుడు మాట్లాడొచ్చు, మేము నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళంత త్యాగం చేశారు దేవుని కోసం. సరే, ఈ రోజు మళ్ళీ ఏమంటే కోర్టులు వచ్చినాయి అన్నది పక్కన పెడతాం. వాళ్ళ మొదటి స్థితి చెప్పాను. ఒకటి, నువ్వు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఇది వాస్తవం. రెండో దానికి వస్తున్నాను. ఒక్క నిమిషం. ఇక్కడ దీని గురించి ఒక చిన్న వివరణ. ఇప్పుడు ఆవిడకి చెయ్యి కందిపోతేనే ఒప్పుకోడు కదా యేసు. మరి అదే ఆవిడకి ఏదో క్యాన్సర్ గడ్డలు అంటే వచ్చినాయి అంట, ఆవిడే చెప్పింది, నేను వీడియో కూడా చేశాను. ఇప్పుడు చెయ్యి కందిపోతేనే కేర్ తీసుకుంటున్నాడు కదా, మరి లోపల ఏదో ప్రాబ్లం అయింది, హాస్పిటల్కి వెళ్ళి హైదరాబాద్ లో ఏఐజీ హాస్పిటల్ అనుకుంటా, చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్. అందులో రూమ్ రెంటే రోజుకు 30,000 40,000 ఉంటాయి కొన్ని స్పెషల్ కేర్ విభాగాల్లో. లక్షలు ఖర్చు పెట్టి చుట్టూ 10 మంది నర్సులు ఎప్పుడు ఉండేవాళ్ళంట. అసలు టాప్ మోస్ట్ డాక్టర్స్ దేశంలో, ఆ కేటగిరీలో వాళ్ళు టాప్ మోస్ట్ డాక్టర్స్. వాళ్ళతో ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుంది? అక్కడికి వెళ్ళి ఆపరేషన్స్ ఎందుకు చేసుకుంది? కేసు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు, అసలు చిటికలో మాయం చేసేస్తాడు కదా.
ఓ పక్కేమో వీళ్ళు అద్భుతాలు చెప్తున్నారు, ఇంకొక చోట ఎక్కడేదో జరిగిందని చెప్పి సరే ఇక్కడ కాదు, మళ్ళీ మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు నువ్వు అడిగింది మంచిదే, లాజిక్ గానే అడిగావు, నన్ను చెప్పను, జవాబు చెప్తాను. ఇంకోటి కంటిన్యూ. నీ కంట్రీకి వెళ్ళిపోతే మనం దీనికి సంబంధించే సరే. ఇప్పుడు మీరేమన్నారు, చేసిన వాళ్ళని బట్టి ఆయన రియాక్ట్ అవుతాడు అన్నారు కదా. మీరు చాలా సాక్ష్యాలు చూస్తే అప్పుడు దాకా నేను యేసుని తిట్టాను, తన్నాను, క్రైస్తవం అంటే అసహ్యం నాకు, అలాంటి నన్ను అకస్మాత్తుగా దర్శించాడని చెప్పి సాక్ష్యాలు. మరి ఎక్కడికి వెళ్ళిపోతాం, వీటన్నిటి నువ్వు జనానికి అర్థమవుతుంది, నేను జవాబు చెప్పనివ్వట్లేదు. ప్లీజ్ ఆ మాట విను. ఇప్పుడు బ్లెస్సీ సిస్టర్ గురించి ఇంకో మాట కూడా అన్నావు, అంటే ఆమెకి ఏదో క్యాన్సర్ లాంటిది ఏదో ఉంది అని నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్తుంటే నేను వింటున్నాను. మా వీడియోస్ చూడట్లేదు మీరు? నువ్వు చెప్తుంటే వింటున్నాను నేను. సరే అయితే నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు చెప్తే నేను విన్నాను. చెప్తున్నాను, నిజంగా నాకు తెలియదు. పర్వాలేదు, ఎందుకు నువ్వు మాట చెప్తే నేను నమ్ముతాను. ఎవరి సంగతి ఏమో నాకు తెలియదు, నువ్వు చెప్తే నేను నమ్ముతాను. నాకు అంత నమ్మకం ఉంది నీ మీద, నాకు అంత నమ్మకం ఉంది. మా వాళ్ళు నన్ను తిట్టు తిడతానే ఉంటారు, మీ స్నేహితుడు, మీ ఫ్రెండ్ అని ఎన్నన్ను తిట్టుకొని. నేను చెప్తున్నాను కదా, నువ్వంటే నాకు ఇష్టం, ప్రేమ, నా సోదరుడిగా, ఫ్రెండ్ గా. నాకు గౌరవం, ఇష్టం, అందులో ఏం తక్కువ లేదు. కాకపోతే నీ విశ్వాసం అసత్యం అని నా విశ్వాసం, నా నమ్మకం. అది నేనేమన్నా మీ విశ్వాసం అసత్యం అని అది నా నమ్మకం. సరే, ఇక్కడ నన్ను ఒక మాట చెప్పని, అంటే ఇది అందరికి కూడా అవసరమైన మాట, నువ్వు దీన్ని మనం క్రాస్ చేయొద్దు. ఇప్పుడు చీపిరిగి పట్టుకుంటేనే కందిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆవిడ జబ్బు ఉంది కదా, జబ్బు కూడా వేస్తే దేవుడు తీసేయొచ్చు కదా అన్నది అసలు మెయిన్ లాజిక్. ఆమె పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంది అనేది కూడా అసలు అది పెద్ద ఇంపార్టెంట్ కూడా, దాన్ని పక్కన పడాయి. ఇక్కడే ఉంది ఒక లాజిక్. ఇప్పుడు చిన్న విషయానికి దేవుడు స్పందించాడు కదండి, మరి ఆమెకు చేయొచ్చు కదండి అంటే, బైబిల్ గ్రంథంలోనే మనకి ఆధారాలు ఉన్నాయి నాకు ఈ విషయంలో. ఏంటంటే ఇప్పుడు దేవుడు చిన్న విషయాలు చేసినా కొన్నిసార్లు కొంతమందిని కొన్ని పరీక్షల ద్వారా నడిపిస్తాడని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి వీళ్ళు ఎంతగా దీవించబడి ఇంకా ఇవి నమ్మకస్తురాలేనా, ఇంకా నాకు నమ్మకంగా జీవిస్తుందా, క్యాన్సర్ వచ్చినా ప్రభువులోనే నిలబడతదా అని దేవుడు పరీక్షించడానికి అలా విడిచిపెడతాడని బైబిల్ చెప్తుంది. ఉదాహరణకి నీకు కూడా తెలుసు, ఎలీషా ప్రవక్త చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించాడు కదా, నీకు కూడా తెలుసు బైబిల్లో. అలాంటి ప్రవక్త జబ్బు చేసి చచ్చిపోయాడు. అదేంటి అదంతే. ఇప్పుడు పౌలు ఉన్నాడు, పౌలు కూడా మరి ఎన్నో అద్భుతాలు చేశాడు, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించాడు, కానీ జబ్బుతోనే చచ్చిపోయాడు ఆయన కూడా. అంటే దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు, వీళ్ళకి ఇది పరీక్ష అనుకోవాలి మనం. దేవుడు పరీక్ష. సిలువేశారు అని ఉంది కదా హిస్టరీలో. లేదు, ఎవరన్నారు సిలువేశారని? నేను మన దాని మీద వీడియోస్ చేశా కదా, ఏ శిష్యులు ఎలా చచ్చిపోయారు అనేది. లేదు, జబ్బు చేసింది తర్వాత ఆయన చిరఛేదం చేసి చంపారంటారు. సిలువు కూడా కాదు, చిరఛేదం చేశారని విన్నాను. మరణశిక్ష చేశారు. అంటే నేను అంటుంది ఏంటంటే, జబ్బు పొలానికి జబ్బు అలాగే ఉంది, జబ్బుతోనే ఆయన చివరి దాకా అనుభవించాడు. బైబిల్లో ఉంది, ప్రభు నాకు ఈ జబ్బు తీసేయమని అడిగితే నా కృప నీకు చాలునన్నాడు యేసయ్య. అంటే ఇక అప్పటి నుంచి దాని గురించి నేను అడగటం మానేశానని చెప్పాడు పౌలు. అంటే దానికి సమాధానం లేదు మీ క్రిస్టియానిటీలో. ఇప్పుడు మాకైతే కర్మ సిద్ధాంతం ఉంటుంది, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే మంచి కర్మలు గాని చెడు కర్మలు గాని వాటి యొక్క ఫలితాలని అనుభవిస్తేనే పోతాయి అవి. ఇప్పుడు మీ ఎలీషా అనేవాడికి ఎందుకు రోగం వచ్చిందంటే ఆడికి పూర్వజన్మ కర్మ. ఆడు వీడు అనకూడదయ్యా. సరే, ఎలీషా ప్రవక్త గారికి ఎందుకు రోగం వచ్చిందంటే ఆయనకి పూర్వజన్మలో చేసుకున్న ప్రారంధ కర్మలు ఉంటాయి. ఆ ప్రారంధ కర్మలను బట్టి ఆయన అనుభవించాడు. మీ ఏ శిష్యులు కూడా ఎందుకు అనుభవించారు? ఈ జన్మలో చేసిన దుర్మార్గాలు, పోయిన జన్మలో చేసిన పాపాలను బట్టి వాళ్ళు ఆ శాపగ్రస్తమైన మరణాలు పొందారు. ప్రతి జీవి అట్లా కాదు. అది సరే, మీ లాజిక్ లేకపోతే మీరు నేర్చుకున్న సిద్ధాంతం, దాంతో మేము అసలు అగ్రి అవ్వము, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము. మీరు ఆచరించేవన్నీ కూడా మనుషులు కరుణాకర్, మీరు అనుసరించేవి, ఆచరించేవి, ప్రకటించేవి, నమ్ముతున్నవన్నీ కూడా మనుషులు రచించినవే. అది కూడా మొన్న రచించినవే. అయినా మీరు నమ్ముతారు గనక నేను గౌరవిస్తా. ఒకటి సంగతి నాకు అనవసరం, మీ గౌరవానికి మీరు అంటే మీ యేసు మతం ముందు తర్వాత మాది వచ్చిందా? అయ్యో, యేసు ప్రభు కంటే ముందు పాత నిబంధనలో యూదుల ఆచారాలు ప్రపంచ చరిత్రలో మొదటివి. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటగా వ్రాయబడినటువంటి చరిత్రలన్నీ కూడా యోధా సంస్కృతి, వాళ్ళ యొక్క విధానాలే ప్రపంచంలో మొదట. మెసోపోటేమియా నాగరికత, ఆ నాగరికత, ఈ నాగరికత అంటారు. అసలు కామన్ సెన్స్ ఉంటే
ఇప్పుడు యూదుల మత గ్రంథం ఏది? పాత నిబంధన కదా, ఉమ్, పంచకాండాలు కదా, మొట్టమొదటి ఉమ్, రాయబడింది అదే కదా. ఉమ్, అంటే యోధా మతానికి ప్రమాణం ఏదైనా ఉంటే మీకు పంచకాండాలు కదా మొట్టమొదట. ఉమ్. ఆ ద్వితీయోపదేశకాండం, ఆ ధర్మశాస్త్రం, నిర్గమాకాండం, ఆ ధర్మశాస్త్రం. ఆ, ఆ ద్వితీయోపదేశకాండం, నిర్గమాకాండంలోనే ఉమ్, వేరే మతాల గురించి ప్రస్తావన, అంటే ఉమ్, వేరే దేవతల విగ్రహాలు పగలగొట్టాలి, ఉమ్, ఆ విగ్రహాలన్నింటినీ బొత్తిగా నాశనం చేయాలి, ఎక్కడెక్కడైతే ఉమ్, వాళ్ళు ఆరాధించారో ఆ పచ్చని చెట్లన్నింటినీ కూడా నాశనం చేయాలి, ఉమ్, ఇవన్నీ రాసుకున్నారంటే ఆల్రెడీ ఉమ్. మీ యూదు మతానికి సంబంధించిన ఆ పంచకాండాలు రాయక ముందే వేరే మతాలు ఉన్నాయి, అక్కడ ఆరాధన అబ్బా, పద్ధతులు ఉన్నాయి. అబ్బా, కామన్ నువ్వు సెన్స్ కదండి వండర్ఫుల్ అది. వండర్ఫుల్ అసలు. అబ్బో, బైబిల్ రత్నావి నువ్వు. ఆ? మరి కాదా? ఆ, నేను చెప్పేది విను, నేను చెప్పేది కూడా విను. నీ లాజిక్ ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు అన్నది. అయితే అది హిందూ మతం కాదు. ఆ, దేవత విగ్రహాలు చేశారంటే అది హిందూ మతం ఎందుకు అవుతుంది? మరి ఏ హిందూ మతం? మతం అసలు ఆర్యుల్లో నుంచి వచ్చింది. ఆహా, ఇరాన్ వైపు నుంచి వచ్చింది. అది ఎప్పుడు? ఆర్యులు మన దేశంలో హిందూ మతం వేరు. ముందే మరి పుట్టి ఆయా దేశాలు ఆయా కాదండి ప్రపంచాల్లో ఇప్పుడు. ఉన్నాయి. అసలు అబ్రహామును పిలవక ముందే, దేవుడు తను ప్రత్యక్షపరచుకోక ముందే ఉన్నాయి. ఏంటిది? ఆ విగ్రహారాధనలు వేరు, ఆ మతాలు వేరు. ఈ హిందుత్వంతో ముడేసుకుంటున్నావా? కాదు 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 అబ్బాబ్బా, ఆహా. మీరు ఎంత తెలివిగల వాళ్ళండి, ఎంత బైబిల్ ఆ, రత్నం అయ్యా. కాదు అదేమంటే కాదు. మీరు కామన్ సెన్స్ ఉండాలి అంటున్నావు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? అన్నింటికంటే కూడా అసలు మా యూత్ మాత్రమే ముందని చెప్పారు కదా. సరే, అవును, అది మీ వేరే చోట్ల అన్నిటికంటే అంటే ఉన్నవి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవి మీ హిందూ మతం ముందంటారు గనక మీ హిందూ మతం నేను కంటే అక్కడ కూడా చెప్తాను, నేను ముందుంది అక్కడికి అని వస్తాను, చెప్పాను నేను. నేను అక్కడికి వస్తాను. ఫస్ట్ మీరు ఉమ్, అన్నదేంటి? ఉమ్, యూదు మతమే ముందన్నారు. యూదు మతానికి ముందు ఏ నాగరికతలు లేవన్నారు. ఉమ్, సరే, ఇప్పుడు ఆ బైబిల్లో ప్రస్తావించబడిన దేవతారాధన వేరే మతాలని హిందూ మతం కాదనుకుందాం కాసేపు, ఉమ్. ఆ పక్కన పెట్టండి. కాదానికి ఉంది అంతే, అదే రైట్. హిందూ మతం సరే కాదది. అనుకుందాం, మళ్ళీ అక్కడ వస్తాను. ఆయా దేశాల్లో ఒక రకరకాలుగా నిమిషం విగ్రహాలు చేసుకుని పూజించేవాళ్ళు. జాన్బాబు గారు, దాగోను దేవత, ఆ తర్వాత ఇంకా రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. వాళ్ళు మన జాన్బాబు గారు, దేశంలో లేరు. మన జాన్బాబు గారు, దేశంలో వాళ్ళు లేరు. మన దేశంలో ఉన్న దేవతలు దేవుళ్ళు వేరు. జాన్బాబు గారు, నేను మాట్లాడదాం, ఆ, అక్కడికి వస్తానండి. ఇప్పుడు ఓకే. మీరు అన్నదేంటి? యూదు మతం కంటే అసలు ముందు వేరే మతమే లేదన్నారు. ఆల్రెడీ యూదు మతానికి మొట్టమొదటి పుస్తకాలు రాసుకున్నప్పుడే వేరే మతాల గురించి మీరు ప్రస్తావించారు అంటే వేరే మతాలు ఉన్నాయి ఇక్కడ అప్పటికే. కరెక్షన్ చేయని, నన్ను చిన్న కరెక్షన్ చేయని. అంటే నేను అందేంటంటే మన హిందూ మతాన్ని ఉద్దేశించి అన్నానన్నమాట. సరే, ఇప్పుడు సరే, వేరే మతాలు ఉన్నాయనేది రుజువు అయిపోయింది కదా మీ బైబిల్ కంటే ఆ, ముందు. ఆ, ఆ. అయిపోయింది కదా. ఖచ్చితంగా ఉన్నాయి. ఆ, దేవుడు ప్రత్యక్షత కాకముందే అంటే ఉన్నాయి. మీది మధ్యలో వచ్చింది, అది నిజం. మధ్యలో కాదు. ఆ, ఆది కాలం మన హిందూ మతం కంటే కూడా అసలు ఇప్పుడు మీరు హిందూ మతాన్ని ఏమంటారు? కొన్ని లక్షల సంవత్సరాలకు ముందే వచ్చిందంటారు. అవును. ఆధారం లేదు. ఎందుకు మేమనేది లేదు? ఏంటి? ఆ కాలంలో ఆది కాలంలో అసలు దేవుడు అసలు నిజంగా చెప్పాలంటే ఆదాం దగ్గరికి వెళ్తే మనం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతే ఆదాము వాళ్ళ కుటుంబము, షేతు వాళ్ళ కుటుంబం ఎవరిని ఆరాధించారు? ఆ, యేసు ప్రభువుని ఆరాధించారు. ఆ ఆహా. తర్వాతే కదా అసలు ఈ మహానుభావుడు కయ్యను పక్కకి వెళ్ళిపోయి అతను సపరేట్ అయిపోయి ఆ సపరేట్ జనాంగం వచ్చి తర్వాత పూజలు చేయటం, పునస్కారాలు చేయటం, దేవతల పేర్లు పెట్టుకోవడం వచ్చింది. అట్లా చూసినా కూడా బైబిల్ ప్రకారంగా మాదే ముందు. అంటే యూదులు అన్న వాళ్ళు కూడా పక్కన పెట్టేసాయి. యూదులు కూడా తర్వాతే వచ్చింది. యోధ వంశం లేకపోతే యోధా గోత్రం లేకపోతే ఇశ్రాయేలీలు అన్నది కూడా తర్వాత వచ్చింది. ఆ, మనం ఇంకా వెనకెళ్ళి మొదట్లోకి వెళ్ళి చూస్తే మొదటగా ఉంది దైవికమైనటువంటిదే. దైవికమైనటువంటి క్రైస్తవ, అంటే ఇప్పుడు మనం ఊరికే అంటున్నాను క్రైస్తవ మతమే ఆహా. మొదట ఉంది. కామెడీగా ఉంది మీరు చెప్తుంటే. అబ్బాయి నువ్వు అట్లా కాదండి, ఇప్పుడు ఒప్పుకోవట్లా, నీకు అర్థమైంది కానీ మీ ఒప్పుకోవట్లా నువ్వు. బైబిల్ రాసుకున్న వాళ్ళకి తలకాయ లేదు. వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు మోషే వచ్చి దేవుడు నాకు సడన్ గా ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఇప్పటి నుంచి మీరు ఇది ఫాలో అవ్వాలి. మోషే వచ్చేప్పటికి మొత్తం ప్రపంచం అంతా నాగరికతలు వచ్చేసినాయి, మతాలు వచ్చేసినాయి. అసలు మోషే టైంకి యూదు మతం కూడా పెద్దగా ఉనికిలో లేదు. అసలు మోషేనే స్థాపకుడు కదా. మోషే నిజానికి స్థాపకుడు కాదులే, మీరు అట్లా మీ అంటారు. దేవుడు తెలియగలడైతే, ఇప్పుడు మీకు హిందుత్వం తీసుకోండి, సృష్టికి ముందే వేదాలు ఉన్నాయి. అంటే మానవుడు ఆవిర్భావానికి ముందే భగవంతుడు పరమేశ్వరుడి దగ్గర నుండి, ఈశ్వరుడి దగ్గర నుంచి ఫస్ట్ వేదాలు ఆవిర్భవించాయి. వేదాలు తర్వాత ఆవిర్భవించాయి. ఆ? వేదాలు ఆవిర్భవించాయి. వేదాలు అపౌరుషాలు. ఎవరు చూశారు? ఎవరు చూశారు? ఋషులు దర్శించారు ఆ వేదాలని. నన్ను ఏ ఋషి? చెప్పనివ్వండి. నన్ను చెప్పనివ్వండి. అరే ఆధారం లేకుండా లాజిక్ లేకుండా చెప్తాడు. నేను అదే లాజిక్ చెప్పాను, నాకు ఆధారం చూపిస్తూ చెప్పాను నేను. బైబిల్ వేదంలో ఒక్కొక్క మంత్రాన్ని వేదములు దేవుని నుంచి ఉద్భవించాయని చూసిన మానవుడు ఎవరు? అసలు మీ దేవుడు సృష్టి చేశాడని చెప్పి ఎవరు చూశారు చెప్పండి. అబ్బా, మళ్ళీ నువ్వు పక్కకి వెళ్ళబాక కరుణాక. నువ్వు పక్కకి చెప్తుంది వెళ్ళండి. నేను ప్రశ్నిస్తేనే ఏమన్నా మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తున్నావు. హిందుత్వంలో ఉన్న అంటే వాటికి జవాబు రుజువులు కావాలి. చెప్పలేను అని నువ్వు ఒప్పుకో, నేను కాదండి, నేను నన్ను ఇప్పుడు అడుగు. హిందుత్వంలో ఉన్న వాటికి మీకు రుజువులు కావాలి. మీరు ఆ. చెప్పేది నేను గుడ్డిగా నమ్మాలి. అక్కర్లేదు, మీరు కూడా రుజువులతో నమ్మండి. మరి అది అబ్బే, చూపించండి. నేను ఇప్పుడు అంటాను, మీ- నేను మీ అంటాను. వాడు మీకు కూడా ఆదాముని మీరు నమ్మక్కర్లేదు, కాదండి, రుజువులతోనే ఆదాముని నమ్మండి. మట్టితో చేశాడు కదా, దానికి రుజువు చూపించండి. ఎట్లా నమ్మాలి మేము?
నమ్మకపోతే వదిలేయమంటున్నాం. మరి అదే చెప్పేది, వదిలేసేయండి. చెప్పేది? మీరు మీ హిందువులు నమ్మాలి, అదే నమ్మాలి. అదే అనాలి మీరు కూడా. ఏమండి సార్ నమ్మకపోతే మీరు కూడా వదిలేయండి అనాలి. మేమే పట్టుకో మిమ్మల్ని. ఇప్పుడు మీరు మనిషి నమ్మకపోతే చస్తారని మనిషి బెదిరించాం కదా. చూడలేదు, కనీసం ఆదాము దాంతో క్రియేట్ అయ్యాడు. ఆదాము సృష్టి ఉందా, ఉనికుందా, ఉంది. పిల్లలు పుట్టారు. ఆడ వారసత్వం వచ్చింది. ఏంటి మన ఎక్కడ మనిషి- అవన్నీ ఫేక్ కదా, అవన్నీ అబద్ధాలు మేము చెప్తున్నాం కదా. మీరు సరే. వచ్చింది జరిగిందా, మీకు సరే. చెప్తే అలాగా. ఇప్పుడు వేదాలు ఉద్భవించాయి అన్నప్పుడు ఏ మనిషి చూశాడు? అదే నేను చెప్పేది. ఆదాము సరే, మా చేశాడు తప్పే. అన్నప్పుడు ఎవడు సరే, మా చూశాడు? తప్పండి, మాది తప్పండి, క్రైస్తవంలో తప్పేనండి, మీది రైట్, చెప్పండి. మీరు నిజంగా క్రైస్తవం తప్పు, బైబిల్ అసత్యం బయటకు వచ్చేసేయండి. అయ్యో నేను అంటున్నాను కదా కర్ణాకర్. సరే మాదే రాంగ్ నీ దృష్టిలో, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను నీ దృష్టిలో. ఇప్పుడు నా మీది దృష్టిలో రైట్ కాదు. అంటున్నావు, మీది రైటా? ఏంటండి మీది రైటా? వేదాలు భగవంతుని క్రియేట్ చేశాడు, భగవంతుని దగ్గరే ఉద్భవించాయి, భగవంతుని దగ్గరే నుంచే మనిషికి వచ్చింది అంటానికి ఆధారం ఉందా? ఎవరు చూశారు? అసలు పైన ఇప్పుడు స్వర్గ నరకాలు ఉన్నాయన్నారు కదా, మీరు ఎవరు చూసారు చెప్పండి? అబ్బా, మా తప్పయ్యా, మా పక్కన పెట్టేసయ్యా, నమ్మొద్దు. ఆ, నువ్వు అసలు క్రైస్తవం నుంచి వెళ్ళిపోయావు, నీకు నమ్మకం లేదు. ఓకే, నేను నిన్ను ఓకే చేస్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, నువ్వు ఎందుకు వెళ్ళావు, దాంట్లో ఏం చూసి వెళ్ళావు? ఇప్పుడు అది ఎవరు చూశారు, ఏ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు దాన్ని? చెప్తా వినండి. ఇప్పుడు మీరు కాసేపు నాకు గ్యాప్ ఇస్తే అప్పుడు నేను చెప్తా. అట్లాగే. ఏ మతంలో అయినా సరే విశ్వాసాలు ఉంటాయి, వాటికి ప్రత్యక్ష రుజువులు ఉండవు. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు హిందుత్వంలో ఉన్న వాటి రుజువులు అడిగారు అనుకోండి, క్రైస్తవంలో ఉన్న రుజువులు చూపించాలి. కాబట్టి మతాలలో విశ్వాసాలు ఉంటాయి తప్ప ప్రత్యక్ష ప్రమాణం ఉండదు. అయితే మరి క్రైస్తవానికి రుజువులు ఉండవు, హిందుత్వానికి రుజువులు ఉండవు కదా, మరి క్రైస్తవాన్ని వదిలేసి హిందుత్వం వైపుకి ఎందుకు వెళ్ళావు అని మీరు అడగొచ్చు కదా, అంతేనా? విన్నాను, నువ్వు మాట్లాడుతున్నావుగా. అంటే వింటున్నట్టుగా మీరు ఊగొడితే నాకు అర్థమైంది. సరే, ఓకే. అప్పుడు నేను ఎందుకు వెళ్ళాను అంటే, విశ్వాసానికి ప్రత్యక్ష ప్రమాణము రుజువులు అనేవి లేకపోయినా ఏది తర్కబద్ధంగా ఉంది, ఏది లాజికల్ గా ఉంది, ఏది మానవాళి మొత్తానికి కళ్యాణకారకంగా అంటే మంచిని చేసే విధంగా ఉంది, ఈ కారణాలను బట్టి నేను హిందుత్వం వైపుకి రావడం జరిగింది. ఇప్పుడు నా లాజిక్స్ ఏంటి, బైబిల్ దేవుడు తెలియగలవాడైతే, లేదా బైబిల్ దేవుడి క్యారెక్టర్ ని సృష్టించడం తెలియగలవాడైతే, మానవ జాతి విస్తరణకి ముందే ధర్మశాస్త్రం ఇచ్చేయాలి. మీరు ఎప్పుడో మధ్యలో వచ్చి ఒక ధర్మశాస్త్రం పెట్టి, తర్వాత ఎప్పుడో 2000 సంవత్సరాలకు వచ్చి యేసు వచ్చి ఈయన నమ్ముకోవాలని కొంతకాలం, ఈయన నమ్ముకోవాలని కొంతకాలం, అట్లా ఉండదు. భగవంతుడు ఏం చేస్తాడు, మానవ జాతి ఆవిర్భావానికి ముందే ధర్మశాస్త్రం ఇచ్చేసాడు, లోకంలో వేదాలు ఇచ్చేసాడు. ఆ తర్వాతే సృష్టి జరిగింది. అప్పుడు మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి ఒకటే ధర్మం. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడితో, ఈ జ్ఞానం అనేది అనాది కాలం నుండి సూర్యుడికి ఉపదేశించాను మొట్టమొదటి నేను, అక్కడి నుంచి ఫార్వర్డ్ అవుతూ వస్తుంది, క్యారీ ఫార్వర్డ్ తరతరాలుగా వస్తూ ఉంది. ఏ సృష్టి ఆదిలో ఉపదేశించానని చెప్పాడు భగవద్గీత. మళ్ళీ అది క్షయమైపోయింది, అంటే సంవత్సరాలు యుగాలు గడిచే కొద్దీ క్షయమైపోయి విచ్ఛిన్నమైంది. కాబట్టి మళ్ళీ నేను ఫ్రెష్ గా దాన్ని ఆ సారాంశాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పి అర్జునుడికి చెప్పాడు భగవద్గీత. అంటే దేవుడు ఏం చేస్తాడు, సృష్టి ఆదిలో మొట్టమొదటిలోనే ధర్మశాస్త్రం ఇచ్చేస్తాడు. ఎందుకంటే మొట్టమొదటి మానవుడి దగ్గర నుంచి అందరికి ఒకటే వర్తించాలి కదా. మీకు మొత్తం ప్రపంచం అంతా విస్తరించిపోయినాక మోషే వచ్చి ధర్మశాస్త్రం రాసి ఇది దేవుడు చెప్పాడు ఏంటండి? ఈ రోజు ప్రపంచం కొట్టుకు సాగడానికి కారణం మొట్టమొదటి మూల పురుషుడు మోషే వేసిన విత్తనం దగ్గర నుంచే యూదు మతం వచ్చింది. ఆ యూదు మతం నుండే క్రైస్తవం వచ్చింది, ఆ యూదు మతం నుండి ఇస్లాం వచ్చింది. ఎన్ని లక్షల మంది తనువు వచ్చారండి అనవసరంగా. ఇప్పుడు ఈ రోజు చావా సినిమా చూశాను, చావా అని శివాజీ కొడుకు సంభాజీ గురించి సినిమా. చూడండి మీరు కూడా, మీకు మన సంస్కృతి, మన పూర్వీకులు ఎన్ని త్యాగాలు చేసి అర్థమైంది. రైట్ బ్యాక్ క్రిస్టియన్స్ అంటారు కదా. నేను మాట్లాడినా ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి చెప్పండి. నువ్వు ఆల్రెడీ ఆ టాపిక్ నుంచి పక్క వచ్చావు కనుక నేను మాట్లాడతాను. ఇప్పుడు మతం అనేటువంటిది విశ్వాసం మీద ముందు ఆధారపడి ఉంటదండి అన్నది నువ్వు రేట్ చేసావు. అది హిందుత్వం, క్రిస్టియానిటీ గానీ లేదా ఇస్లాం గానీ ఏదన్నా గానీ మతం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటది అనేది నువ్వు రేట్ చేసిన పాయింట్. అవునా? అవును. అక్షరాలు నువ్వు అదే చెప్పావు, నేను దానికి యాక్సెప్ట్ చేయను. మా యొక్క క్రిస్టియానిటీకి రుజువులు ఉన్నాయి. మేము ఏది చూచితమో, ఏది కన్నులారా వింటిమో, ఏది నిదానించి చూచితమో, ఏది చూసామో మేము వాటిని ప్రకటిస్తున్నామని చెప్పారు.
పత్రికలో యోహాన్ రాశాడు. మీరు సో ఎంత అమాయకులు అంటే లేదు నన్ను నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా కొట్టలా. నువ్వు మాట్లాడు. అప్పుడు వాళ్ళు దొంగలు ఎవరో మేము చూసా. లేదు అయ్యో, యేసుక్రీస్తు జీవించాడు రుజువే. ఆయన ఇప్పటికి మూల పురుషుడు. క్రీస్తు శకం క్యాలెండర్ ఉంది, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. ఇంకా రుజువే, ఇంకా రుజువు లేదు ఎక్కడ. ఇప్పుడు యేసు జీవించాడు అట్లయితే నాకు క్రిస్టియానిటీ అక్కర్లేదు. నేనేదో గుడ్డితనంగా విశ్వాసంగా యేసయ్య ఉన్నాడంట, సరేలే మా తాతలు చెప్పారు, మా నాన్నలు చెప్పారు, బైబిల్లో ఉందలే. శివాజీ కొడుకు గురించి చెప్పా, సంభాజీ మహారాజ్ గురించి చెప్పా కదా, ఆయన జీవించాడు, మీరు ఆయన నమ్ముకోండి. నాకు అక్కర్లేదు యేసు. సరే నీ ఇష్టం, అది అదే బలవంతం చేయం. క్రైస్తవ్యం బలవంతం చేయదు. ఇప్పుడు మీరు ఎంత అమాయకత్వంగా మాట్లాడుతున్నారంటే యేసు ఉన్నాడు కాబట్టి నువ్వు నిలబడు. మీ హిందూ గ్రంథాల ప్రకారంగా విశ్వాసం అన్నావు. నిజానికి చెప్పాలంటే విశ్వాసం కాదు, నువ్వు చెప్పేది కూడా నీకే రివర్స్ అవుతుంది. ఏంటో తెలుసా? ఎందుకు? నాకు ఆల్రెడీ భగవంతుడు అనేటువంటి ఆయన వేదాలను ఇచ్చాడు, ఆ తర్వాత ఇట్లా మనుషుల్లోకి వచ్చినాయి, ఆ తర్వాత స్ప్రెడ్ అయింది అన్నప్పుడు ఇంకా విశ్వాసం ఏంటి అంటే, ఆల్రెడీ దేవుడు వేదాలు ఇస్తే ఇంకా విశ్వాసం ఏంటి? మాకు విశ్వాసం కాదు, మాకు ఆధారం ఉంది అని చెప్పాలి. నువ్వు అట్లా కాకుండా మళ్ళీ విశ్వాసం మీదే మేము మతాలు కట్టబడతాయి అంటే దాన్ని నేను యాక్సెప్ట్ చేయను. అలాంటివి నాకు అక్కర్లేదు, అలాంటి మతాలు. సో అర్థమవుతుందా? అర్థమైంది. ఇప్పుడు మీ దాంట్లో రుజువులు ఉన్నాయన్నారు, ఇంతకు ముందు ఏమన్నారు? రుజువులు చూపించమంటే నా వల్ల కాదు, చేతులు ఎత్తేసారు. రుజువులు ఉన్నాయంటారేంటి? ఇప్పుడు మన సంభాషణలోనా? దేనికి? మీ దాంట్లో రుజువులు ఉన్నాయి అన్నారు కదా. అవును, రుజువులు లేవు, నేను చేతులు ఎత్తలేదే. రుజువులు ఉన్నాయి, నాకు అనుభవం లేకపోవచ్చు. ఇప్పుడు చూపించండి. అయితే ఇప్పుడు స్వర్గ నరకాలు మరి రుజువు చూపించండి, నాకు చూపించాలండి. ఆడెవడో చెప్పాడు కాదు. మత విశ్వాసానికి నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు మీ స్వర్గాలు కాదు, మత విశ్వాసానికి దగ్గర మన టాపిక్ ఇక్కడ. మత విశ్వాసంలో విశ్వాసం మీద ఆధారపడి మూలంగా ఉంటాయి అన్నది నీ వాదన. నేననేది కాదు. క్రైస్తవ్యం అనేటువంటిది రుజువులతో ఆధారాలతో ఉంది. చూపించండి. విశ్వాసమే కాదు, నా కళ్ళ ముందు. ఇప్పుడు ఆడెవడో రాసుకున్నాడు కాదండి, రుజువులు అంటే నా కళ్ళ ముందు కనపడదు. కృషి ఫలే నీకు రుజువు. నిన్న దాకా ఏదో అయిపోయాడు, నాకు బైబిల్ వ్యతిరేకం అయిపోయింది, బైబిల్ మంచిది కాదని ప్రశ్నించిన వాడు సడన్ గా ఎందుకు మారాడు? ఇది ఒక రుజువే. నేను చెప్తాను, నేనే రుజువు. అట్లయితే యేసు వచ్చి నేను ప్రేతాత్మను అయ్యానని చెప్పి నాకు చెప్పాడు. నాకు అంటే నన్ను అర్థంతరంగా చంపేశారు. ఏదో నేనంటే అది ఎవిడెన్స్ కింద చల్లదు. యేసు నేను దేవుడిని చూపించు బయట అయ్యాడని. అరే యేసు నా దగ్గరకు వచ్చి మొత్తుకున్నాడు, నేను ప్రేతాత్మనై తిరుగుతున్నా, నాకు శాంతి లేక మనశాంతి ఆత్మశాంతి లేకుండా పోయిందని. అయ్యో, యేసు కాదు, అయితే అది దయ్యం వచ్చి ఉంటది. నిజంగా వేసానండి బాబు. అయ్యో, దయ్యం వచ్చి ఉంటది. ఇప్పుడు దేవుడు అయితే పని పాట లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి నన్ను నమ్మండి వాళ్ళు ముడుచుడు. దానికి బైబిల్లో దానికి కూడా జవాబు ఉంది. పాస్టర్లు అందరూ తేడాగా ఉంటారండి. అయ్యో కాదు, మీరు అర్థం చేసుకోవడం పొరపడుతున్నారు. ఇప్పుడు రుజువులు అన్నారు. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాలి. నేను ఇందాకే చెప్పాను, ఎవడు ఎక్కువ మనం ఇస్తామో వాడి దగ్గర ఎక్కువ తీసుకుంటాం, ఎవరికి తక్కువ ఇస్తామో తక్కువ తీసుకుంటాం. కాదు కరుణాకర్, అట్లాగే దేవుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దర్శనం ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు క్రైస్తవ మతానికి రుజువులు అన్నారు. రుజువులు అంటే ఇప్పుడు నా కళ్ళ ముందు నాకు రుజువులు చెయ్యాలి, మీరు కనపడాలి సత్యం అని. మీరు మీ మతంలో స్వర్గ నరకాలు ఉన్నాయి, నాకు స్వర్గం చూపించండి, నరకం చూపించండి. అది రుజువులు అంటే. మతానికి రుజువులంటే ఇప్పుడు నేను సేవించే దేవుడు యేసునాయన, నా యేసు ప్రభు ఇదిగో జీవించాడు 2000 సంవత్సరాలకు పూర్వం. క్యాలెండర్ ఉందా? ఉంది. ఎన్ని సంవత్సరాలు? భారతదేశంలో కూడా బాబు గారు జాన్ బాబు గారు ఒక నిమిషం నన్ను ఒక మాట మాట్లాడి నన్ను ఒక మాట మాట్లాడి అయిపోవచ్చింది. నేను నా భారతదేశంలో, నా హిందూ దేశం అని భావించే ఈ భారతదేశంలో క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అని పెట్టారు అంటే నాకు అదే రుజువు. ఎప్పుడు అదంతా తీసేసారు. ఉన్నారంటే యేసు ఉన్నాడు కాబట్టి క్రైస్తవ మతం రుజువు ఏంటండి? ఇప్పుడు యేసు ఉన్నాడని నేనే చెప్తున్నా. యేసు ఉన్నాడు, పిచ్చోడు అని చెప్తున్నా నేను. అది నువ్వు పిచ్చోడు అయి ఉంటావు, అందుకని నువ్వు పిచ్చోడు అంటున్నావు. యేసు పిచ్చోడు బైబిల్లో. యేసుకు మతి చెల్లించిందని బైబిల్లో రాశారు. యేసు తల్లిదండ్రులు భావించారు, ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. పిచ్చోడు యేసు నిజంగా. అయ్యో, పిచ్చోడు భూమి మీద ఉన్నాడు కాబట్టి దేవుడు అయిపోతాడా? నేను వినండి, చెల్లించిందేమో అనుకున్నాను కానీ ఆయన పిచ్చోడు అని రాయలేదే. యేసుకు మతి చెల్లించిందేమో అనుకున్నారు. ఎందుకు? ఇల్లు వాకిలి విడిచిపెట్టి దేవుని సువార్త చేస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు కనుక. ఏంటంటే
పిచ్చోడు అని బైబిల్ ఎక్కడ లేదు, మతి చెలించిందేమో అని వారు అనుకున్నారని బైబిల్లో ఉంది. ఎవరు అనుకున్నారు? వాళ్ళ పేరెంట్స్. అదే మరి ఇంట్లో సొంత తల్లిదండ్రులే యేసు పిచ్చోడు అనుకున్నారు. అయ్యో మరి పిచ్చోడు అనుకున్నా అంటావు? పిచ్చోడు అనుకోవడం వేరు, పిచ్చోడు అవటం వేరు. ఇప్పుడు అనడం వేరు, పిచ్చోడు అనడం వేరు. నాకు అర్థం కాదండి. ఇప్పుడు మేరీకి దేవదూత కనపడిందని రాశారు. దేవదూత కనపడి నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అనబడతాడు, దేవుడు కుమారుడు అనబడతాడు అని చెప్పి దేవదూత ఏకంగా దర్శనం ఇచ్చి మేరీకి కనపడింది కదా. కనపడిందో కనపడ్డాడు, దేవదూత స్త్రీలింగం పురుషులింగం పక్కన పెట్టండి. మరి మేరీకి తెలియాలి కదా యేసు మహిమాన్వితుడు అని చెప్పి. పిచ్చోడు ఎందుకు అనుకుంది ఆవిడ? అంటే దేవదూత కనపడతా ఒట్టి నాటకం. అయ్యో, ఎవరు మరి అనుకుందని బైబిల్ ఏం రాసలేదే. ఆయన ఇంటివారు అంటే అన్నదమ్ములు. మరియాకి నమ్మకం ఉంది. ఎందుకో తెలుసా? కానాను పెండ్లి విందులోనే నాయన ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. ఎందుకు అంటే ఆయనలో మహిమ ఉందని ఆయనకు తెలుసు. అక్కడ ఆగండి. అప్పుడు మరియకి నమ్మకం ఉంది కదా యేసు మహిమాన్వితుడని. అన్నదమ్ములు యేసు పిచ్చోడు అనుకుంటున్నారు కదా. అన్నదమ్ములు అనుకుంటున్నారు కదా. అప్పుడు మరి ఏం చేయాలి? తెలీదు ఆయన గొప్పోడు మహిమాన్వితుడు నాకు అని చెప్పాలి. మరీ చెప్పాలి కదా. అంటే ఉంటది మరి వాళ్ళు నమ్మలేదు. ఇప్పుడు మేము చెబుతున్నాము, మా తమ్ముడుగా నా ఫ్రెండ్ గా నువ్వు నమ్ముతున్నావా? అంతే. అంటే ఊరికమ్మా నీకేం తెలుసు, వాడు పిచ్చోళ్ళకి తిరుగుతున్నాడు అంటారు సహజంగా. ఇక్కడ ఆగండి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి యేసుని ప్రత్యక్షంగా చూసిన, తోడబుట్టిన, మరియ చెప్పిన, సొంత తల్లి చెప్పినా కూడా నమ్మని వాళ్ళు, అంటే యేసు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే యేసుని ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన సొంత తోడబుట్టిన వాళ్లే నమ్మకపోతే ఎక్కడో సుదూరంగా వేరే దేశాల్లో పుట్టి పెరిగి, వేరే సంస్కృతుల్లో, వేరే మతాల్లో, వేరే ధర్మాల్లో, వేరే ఆచారాల్లో, వ్యవహారాల్లో పుట్టి పెరిగిన వాళ్ళు, ఆల్రెడీ ఎన్నో తరతరాలుగా దేవతారాధన చేసుకునేవాళ్ళు, వాళ్ళు నన్ను నమ్మకపోతే వాళ్ళని చంపేస్తా. ఎంత పిచ్చితనం ఇది! జవాబు చెప్పని లాగొద్దు, ఇక్కడ జవాబు చెప్పాలి. నువ్వు అడిగావు గనక. యేసు ప్రభు అందుకని ఒక మాట చెప్పాడు, ఏ ప్రవక్త, ఏ గొప్ప వ్యక్తి కూడా తన సొంత ప్రదేశంలో ఘనత పొందడు అని చెప్పాడు. ఇప్పుడు నేను నా ఇంట్లో అరే చిన్నోడా అని పిలుస్తుంది మక్కాయి. అదే నేను మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చాను అనుకోండి, ఏమండి పాస్టర్ గారు అని పిలుస్తారు. అందుకనే ఈయన ప్రపంచంలోనే పెద్ద పాస్టర్ అంట, వాళ్ళ ఇంట్లోనే ఒరే అరే అని పిలుస్తారు. ఏంటంటే తప్పు కదా, అది మామూలే, క్యాజువల్. అది ఇంటి వాళ్ళు. మళ్ళీ ఇంకొక విషయం నీకు తెలియాలి. ఏంటో తెలుసా? ఆయన సహోదరులు తర్వాత మారు మనసు పొందారు. ఆ సొంత యేసుప్రభు అన్నదమ్ముల్లో ఆ యోధా అనేటువంటి ఒక ఆయన, యాకోబు అని ఆయన పత్రికలు కూడా రాశారు. వాళ్ళిద్దరు సొంత తమ్ముళ్ళు, అన్నదమ్ములే. ఎప్పుడు మారు మనసు పొందారు నేను చెప్పనా? ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత. యేసు చచ్చిపోయి మతం తయారై దాని మీద బాగా ఇన్కమ్ వస్తుంది అన్న తర్వాత వాళ్ళు కూడా అరే పేతురు మొత్తం ఆస్తులు అన్నిటి లాక్కున్నాడు లేదా? ఎవరు లాక్కోలా? లేదు, లాక్కోలేదు. అనవసరంగా ఎవరు చంపారు? ఆయన ఎవరి దగ్గర లాక్కోలా, వాళ్ళే ఇష్టపూర్తిగా తెచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి. ఆయన ఇల్లు కట్టించుకున్నాడా? కడ్డీలు ఏమో చేయించుకున్నాడా? గాజులు ఏమో చేయించుకున్నాడా? అందరు ఆస్తులు అమ్మి ఈయనకి ఎందుకు ఇవ్వాలి? అక్కడ అందరూ తినటానికి ఎవరు ఆస్తులు సమిష్టిగా ఉండటానికి, అందరు సమిష్టిగా పంచుకొని అందరు సమిష్టిగా తిన్నారని ఉంది. నువ్వు బైబిల్ చదివానన్నావు. అబ్బా బైబిల్ రత్నావయ్యా నువ్వు. ఇప్పుడు ఎవరు ఆస్తి వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు తినలేరా? వీళ్ళు పంచాలా తీసుకొచ్చి? అవును, ఆ రోజు కలిసే ఉన్నారు. ఆ రోజున కలిసి వాళ్ళ ఆస్తి బైబిల్లో రాసి ఉంది స్పష్టంగా. వాళ్ళకు ఉన్నవి వాళ్ళది కాదనుకుని అందరూ సమిష్టిగా పంచుకొని తిన్నారు అని ఉంది. ఒక భార్యాభర్త ఆస్తి మొత్తం అమ్మి కొంత దాచుకుని కొంత ఇచ్చారు. అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావని చెప్పి వాళ్ళని చంపేశారు. అది కదా, చంపటమే కాదు, అది వాళ్ళు చేసుకున్న పాపానికి ఫలితం అనిపించారు. పాపం అనుకుందాం సరే. ఇప్పుడు వీళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వరకే తీసుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు అసలు దాచుకోవాల్సిన, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటది? అంటే నీ దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా మాకు ఇవ్వాల్సిందే అని ఒక రూల్ పెట్టారు. రూల్ పెట్టలా, ఆధారం ఉంది బైబిల్ ఎక్కడ ఉంది రూల్ పెట్టారు? మరి వాళ్ళ ఎందుకు అబద్ధం చెప్పారు చెప్పండి? అందుకే విను, అది దురాశ, వాళ్ళ దురాశ ప్రవేశించింది. విను మరి నువ్వు అడిగా ఉన్నాను చెప్పని. ఇప్పుడు ఎందుకని వాళ్ళు చెప్పారంటే, ఇప్పుడు ఎక్కడా ఒత్తిడి లేదు వాళ్ళ మీద. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న స్థిరాస్తులు అమ్మి తెచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారని చెప్పాడు. వీళ్ళు కూడా ఏం చేయాలి? అందరితో పాటు సమానమే కదా.
కానీ అమ్మో ఏమో తర్వాత ఏమవుతుంది, ఎందుకు వచ్చిన గోళ్ళే దాచుకుందాం కొంత అని వీళ్ళలో దురాశ పుట్టించాడు సైతాన్. దురాశ అందుకని వాళ్ళ దురాశ వాళ్ళకి మరణం తెచ్చింది. ఇప్పుడు మీ ఆస్తి అంతా అమ్మి నా పాదాల దగ్గర పెట్టండి వచ్చి. నేనే దేవుడు ప్రవక్తనే. నీకున్నదంటే 4వ వంతు కూడా లేదు నాకు. కాదండి, నేనే దేవుడు ప్రవక్తనే, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు పేతురు దేవుడు ప్రవక్తని ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్తున్నారు. పేతురు చేసినట్టుగా చచ్చిపోయిన వాళ్ళు బతికించు, అట్టకి తీసుకొచ్చేస్తా. నేను చేయి ముడితే చచ్చిపోయిన వాళ్ళు బతికించు, రోగులను స్వస్థపరచు, కుంటే వాళ్ళు లేపు, వాళ్ళకి చూపియ్యి. నిన్న 4 లేచారు, ఇచ్చేసి చెప్పు, అప్పుడు తీసుకొచ్చి నీకు మొత్తం నీ కాళ్ళ దగ్గర పడేస్తా. నిన్న నేను ముట్టుకుంటే 4 శవాలు లేచినాయి, బతికారు. చూపించు నాకు, సాక్ష్యం చెప్పిస్తా కావాలంటే. చెప్పించు సాక్షి. మీ పేతురు చేసి ఈ మార్కెటింగే కదా, వాళ్ళు చేసిన కూడా ఇదేలే. అయ్యయ్యో, నువ్వు అన్యాయంగా నోరు పారేసుకున్నావు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీ పేరేంది, కల్వరి బెల్లంపల్లి ప్రవీణ్, వీళ్ళు అద్భుతాలు చేస్తారు కదా. పోనీ మీ ఆస్తి మొత్తం తీసుకెళ్లి ప్రవీణ్కి ఇవ్వండి అయితే, మరి ఆయన ప్రవక్తగా. మీ ఆస్తి మొత్తం అమ్మి బెల్లంపల్లి ప్రవీణ్కి ఇవ్వండి. ప్రవక్త దగ్గర తీసుకెళ్ళిపో మీ ఆస్తులన్నీ ఏమని బైబిల్ ఎక్కడ రాసలేదు. ఆ కాలంలో మాత్రమే అలాగే వాళ్ళు చేశారు. మీ ఆస్తిని మీ ఇప్పుడు అద్భుతాలు చేస్తే ఇస్తాన్నారు కదా, మీ ప్రవీణ్ అద్భుతాలు చేస్తున్నాడు. అద్భుతాలు చేస్తే ఇస్తారనే రూల్ లేదు అక్కడ. ఆ కాలంలో మాత్రమే ఒకే ఇల్లులాగా ఒకే కుటుంబంలాగా జీవించారు. కూడా మీరు దేవుడి పేరు చెప్పి మీ అందరు ఆస్తులు లాక్కున్నారు. కొంతమంది భయపడ్డారు. లేదు, కొంతమంది భయపడలేదు. ఒక ఫ్యామిలీ తప్పు చేసింది. ఎగ్జాంపుల్ సమిష్టిగా పెట్టుకున్నారు, సమిష్టిగా తిన్నారు, సమిష్టిగా భుజించారు. ఆ కాలంలో జరిగింది. అపోస్తల కార్యం 7వ అధ్యాయం కూడా చూస్తాం. భోజనం పంచి పెట్టడానికి ఇబ్బంది అవుతుందంటే కొంతమంది మళ్ళీ 7 12 మందిలో నిలబెట్టి, అరే బాబు మేము ప్రార్థన చేయటం ఉంది, వాక్యం బోధించడం ఉంది, మేము బిజీగా ఉన్నాము, పంచిపెట్టే పని మాకు పెట్టబాకండి వాళ్ళు పెట్టారు. అట్లాగా పంచిపెట్టి సమిష్టిగా తిన్నారని ఉంది బైబిల్లో చాలా వివరంగా. సర్లేండి. అయితే అక్కడ పోలీస్ ఆఫీసర్ జాన్ వెస్లీ చెప్పిన కథలో ఒక పోలీస్ ఆఫీసరు, ఆవిడ హిందువు, బహుశా క్రైస్తవురాలు అయితే కాదు, ఎవరో పాస్టర్లు వచ్చి మత ప్రచారం చేశారు. మరి మా ఇంట్లో సమస్య ఉంది, మీ దేవుడు అద్భుతం చేస్తాడా అని క్వశ్చన్ చేస్తే, వాళ్ళు ప్రేయర్ చేస్తే ఆమె కొడుకు లేచి గంతులేసుకుంటూ ఆడుకుంటూ తిరిగేశాడు ఆ రోజే. తర్వాత వాళ్ళ తమ్ముడు పాల్ ఎమ్మాన్యుల్ చెప్పిన కథలో, కేరళలో ఒక పూజారి, అసలు యేసు అంటేనే అసహ్యించుకునేటటువంటి వ్యక్తి, ఏదో తక్కువ కులస్తుల దేవుడు అనే ఒక ఏహ్య భావన కలిగిన వ్యక్తి, జస్ట్ రేడియోలో ఒక వాక్యం విని ఆమెన్ అనగానే ఎగిరి కింద పడ్డాడు, వ్యాధి నయమైపోయింది. అసలు పెద్ద పెద్ద డాక్టర్లకి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా వైద్యం లేనటువంటి ఆ భయంకరమైన రోగం చిటికలో నయమైపోయింది. ఎక్కడో కేరళలోనూ ముంబైలోనూ చెప్పారు వీళ్ళ కథలు కదా. ఇప్పుడు మనం రియల్గా వీళ్ళ కుటుంబంలోకి వద్దాం. ఇప్పుడు జాన్ వెస్లీ కుటుంబంలో ఏం జరిగింది? జాన్ వెస్లీ గారి భార్యకి ఒక రోగం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆవిడ మాటలను వినండి ఒకసారి. జాన్ వెస్లీ గారి భార్య దగ్గరికి వెళ్దాం. మరి నాకు వివాహం అయిన తర్వాత మీ అందరికి తెలుసు, ఈవిడ పేరు నాకు నిజంగా తెలియదు, అందుకని జాన్ వెస్లీ గారి భార్య అని అంటున్నాను. 3 బిడ్డల్ని దేవుడు మాకు ఇచ్చారు. సో అందువలన పరిచర్యలో రెస్ట్ తీసుకోకుండా డెలివరీలు అయిన తర్వాత మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మరి రెస్ట్ లేకుండా అలా పరిచర్యలో వాడబడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న ఆరోగ్య సమస్య ప్రారంభమైందండి. నా కడుపు భాగంలో దాన్ని అంబలికల్ హెర్నియా అంటారు. అంటే కడుపులో పేగులు చిన్నగా బయటకు రావడం స్టార్ట్ అయ్యాయి. దాదాపు 3వ డెలివరీ అయినప్పటి నుంచి చిన్నగా సమస్య ప్రారంభమైంది. అప్పుడప్పుడు బాగా మరి రెస్ట్ లేకుండా ప్రయాసపడినప్పుడు, సరిగ్గా ఆహారం తీసుకున్నప్పుడు, టైం టు టైం కేర్ తీసుకున్నప్పుడు నొప్పి ఎక్కువైపోతూ ఉండేది. ఈ కరోనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి 150 రోజుల ప్రార్థనలు, 100 రోజుల ప్రార్థనలు, ఈ మధ్య జరిగిన 40 రోజుల ప్రార్థనలో కూడా కరెక్ట్గా ప్రార్థనకు రాకముందు నొప్పి ప్రారంభమయ్యేది. ఒక్కోసారి ఎలా ఉండేదంటే పరిస్థితి, ఇక్కడ ఏదో ఒక పెద్ద పుండు ఉన్నట్లు ఉండేదండి. కానీ ఇక్కడ నిలబడి అన్నీ మర్చిపోయి ప్రభువుని స్తుతించి ఆరాధిస్తూ ఉండేదాన్ని. ఇక్కడ చూడండి, ఈవిడికి రోగం ప్రారంభమైంది, భయంకరమైన నొప్పి, అయినా సరే ప్రేయర్లు చేస్తుంది, మత ప్రచారాలు చేస్తుంది. అవి ఆపట్ల. మరి ఎందుకంటే వ్యాపారం దెబ్బతినేది కదా. నిజానికి నొప్పితో భరించుకుంటూ బ్రతకడం అలవాటు చేసేసుకున్నాను నేను. అలవాటు చేసేసుకుంది అంటే అసలు ఈవిడికి ఆశలు లేవిక. నాకు అద్భుతం జరిగిద్ది, నాకు రోగం నయమైపోయిద్ది అనే ఆశలు మొత్తం తుడిచేసేసుకుని అలవాటైపోయింది ఇక ఈ నొప్పితో బ్రతకటం. విసిగి వేసారిపోయింది ఇక. అంటే ఇక్కడ అద్భుతాలు జరగట్లా. వీళ్ళ కుటుంబంలో రోగం వస్తే లేదు మ్యాటరా. కొన్ని సమస్యలు పోవని తెలిసినప్పుడు ప్రభువా పోగొట్టయ్యా, తీసేయ్యా ప్రార్థన చేసుకునేదాన్ని. కానీ ప్రార్థన చేసింది, అయ్యా ప్రభువా తీసేయి అని చెప్పి ప్రార్థన చేసింది, కానీ నో రిజల్ట్. కానీ నొప్పిని భరించుకుంటూ, నొప్పి రాగానే ఆపరేషన్ అని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రభువును స్వస్థపరుస్తావని, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని పడుకుంటే ఉదయానికల్లా మళ్ళీ హెల్త్ బెటర్ అవుతూ ఉండేది. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండేదాన్ని.
కానీ నేను అనుకుంటాను, దేవుడు అనుకున్నాడు నీకు నొప్పొద్దు బిడ్డ, నేను నీకు ఉపశమనం ఇస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇంకా బాగా పనిచేయాలా, నువ్వు ఇంకా బాగా నా కోసం పరిగెత్తాలి, నువ్వు నొప్పితో ఉండడం నాకు ఇష్టం లేదని ప్రభు అనుకున్నాడేమో. మరి లాస్ట్ మంత్లో మీట్ అండ్ గ్రీట్ కొరకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీట్ అండ్ గ్రీట్ దైవజనులు అన్నారు, ఎందుకో నీకు ఊరికే నొప్పి వస్తుంది, ఊరికే నువ్వు బాధపడుతున్నావు. దైవజనులు అంటే ఆయన అలా ఆయన పేరు దైవజనులు అని చెప్పిద్ది అనమాట. ఒకసారి చెకప్ చేయించుకో అంటే డాక్టర్స్ అదేంటి వీళ్ళు ఆయన చెకప్ చేయించుకో అన్నాడంట. ఎందుకు నొప్పి వస్తుంది, ప్రేయర్లు చేయరు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో రోగాలు వచ్చినాయి అనుకోండి, వీళ్ళు ప్రేయర్లు చేయరు. దైవజనులు అన్నారు, ఎందుకో నీకు ఊరికే నొప్పి వస్తుంది, ఊరికే నువ్వు బాధపడుతున్నావు, ఒకసారి చెకప్ చేయించుకో అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, ఏజ్ దగ్గరికి వెళ్ళలేదు. మాస్టర్ గారి భార్య డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. అందరూ ఒకటే సలహా ఇచ్చారండి, ఈ చిన్నగా ఉందమ్మా సమస్య, ఇప్పుడే చేయించుకుంటే ఆపరేషన్ మంచిది, లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేస్తాము, మీకేం పర్వాలేదు, త్వరగా నయం అయిపోతుంది అని చెప్పారు. ప్రతి ఒక్కరి ద్వారా దైవజనులు కూడా అదే మాట అన్నారు. వీళ్ళ ఆయన కూడా ఆపరేషన్ చేసుకోమని చెప్తున్నాడు. డాక్టర్స్ అందరూ కూడా ఒకే మాట చెప్పగానే నేను అనుకున్నాను, దేవుని చిత్తం, అందుకే ఇంతమంది ద్వారా దేవుడు పలికిస్తున్నాడు అని నేను గ్రహించి మరి ఆపరేషన్ కొరకు సిద్ధపడడం జరిగింది. చూడండి, ఆపరేషన్కి రెడీ అయిపోయింది. దేవుడి మీద విశ్వాసం లేదు ఇక్కడ. ఆపరేషన్ కొరకు సిద్ధపడిన తర్వాత అబ్బా చిలక పలుకుతూ ఎంత చక్కగా నవ్వుతుందో. ఆపరేషన్కి సిద్ధపడింది. మరి 3 డెలివరీస్ నాకు నార్మల్ డెలివరీస్ అండి, పెద్దగా ఆపరేషన్ లేవి ఇప్పటి వరకు నా జీవితంలో నాకు జరగలేదు. సో ఆపరేషన్ అంటే ఏంటి అనేది నాకు తెలీదు. సో ఆపరేషన్కి వెళ్ళబోయే ముందు సాతాన్ నా ముందుకొచ్చి, సాతాన్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఈడెందుకు వచ్చాడు అసలు అంటే ఎక్కడో ఒక చోట ఈ సాతాన్ క్యారెక్టర్ని ఇలాంటివి ఇరికించకపోతే వీళ్ళకి తృప్తిగా ఉండదన్నమాట. ఏవిఎస్ ఏదో అదో తుత్తు అంటాడు కదా, ఎక్కడో ఒక చోట సాతాన్ ఇరికించాలి. అపవాది భయపెట్టేవాడు, అపవాది భయపెడతా ఉంటాడు కదా, వాడు ఏం చేయలేడు కానీ భయపెడతాడు. అపవాది వచ్చి ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో అని చాలా భయపెడుతూ కృంగదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అయితే ఆ సమయంలో అపవాది మీద నేను వాడిన ఒకే ఆయుధం దేవుడిచ్చిన వాగ్దానం. హల్లెలూయా. సాతానా నువ్వు ఏమన్నా చెప్పు, నాకు నన్ను భద్రంగా కాపాడుతానని వాగ్దానం చేసిన యేసే నాకు ఉన్నాడని చెప్పానండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈవిడికి భయం వేసింది ఆపరేషన్ అనగానే, అమ్మో ఎక్కడికి వస్తారో ఎక్కడ తీస్తారో అసలు ఏం చేస్తారో అని చెప్పి ఈవిడికి భయం వేసింది. ఆ భయాలని సాతాన మీదకి నెట్టేస్తుంది. అంటే ఆవిడ మైండ్లో వచ్చే డౌట్స్ ఉంటాయి కదా, ఆ భయాలు ఉంటాయి కదా, అవి సైతాన్ అని క్రియేట్ చేస్తుంది. మళ్ళీ ఈవిడికి సర్ది చెప్పుకుని అదే దేవుడు అంటుంది. సో దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి దేవుడి సహాయాన్ని యుద్ధానికి వెళ్తున్న రేంజ్లో చెప్తుంది ఈవిడ బిల్డప్.